గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. మనము ప్రీవియస్గా ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ఉన్న ప్రతి టాపిక్ని కూడా మనం చెప్పుకోవడం జరిగిందండి. తర్వాత నెక్స్ట్ నుంచి మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో 10th క్లాస్ మ్యాథమెటిక్స్ నుంచి సెమిస్టర్ 2 బుక్స్. సెమిస్టర్ 2 బుక్లో ఉన్న సెమిస్టర్ 2లో ఉన్న టాపిక్స్ అన్నిటిని కూడా మనము ముందుగా ఇంట్రడక్షన్ చెప్పుకుందామండి. తర్వాత ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా మనము చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఓకే. సో ఇందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే అండి, ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ. ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ అనే టాపిక్ నుంచి మనకి మెయిన్గా సో దీని తర్వాత ఉన్న హైట్స్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ చేయాలన్నా 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ చేయాలన్నా ఇందులోంచి 8 మార్క్స్ 3 మార్క్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలన్నా సరే మనకి ఇంట్రడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అయితే యాక్చువల్గాని మనము ఇక్కడ ట్రిగ్నోమెట్రీని వింటున్నామండి. ట్రిగ్నోమెట్రీ అనే పదాన్ని మనము 3 వర్డ్స్ కింద డివైడ్ చేసుకుంటే ట్రై అనే వర్డ్ ఒకటి అండి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి గాన్ అనే ఒక వర్డ్ ఒకటి ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఏంటంటే అండి మెట్రీ. ట్రై అని ఒకటి, గాన్ అని ఒకటి, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మెట్రీ. సో ఇలాగ మనకి 3 వర్డ్స్ ఉన్నాయండి. అయితే ఈ ట్రై అంటే ఏంటి, గాన్ అంటే ఏంటి, మెట్రీ అంటే ఏంటంటే అండి, ట్రై అంటే 3 అని మీనింగ్ అండి. గాన్ అంటే యాంగిల్స్ ఆర్ సైడ్స్ అని అర్థం అండి. యాంగిల్స్ ఆర్ సైడ్స్ అని అర్థము. మెట్రీ అనగానే ఏంటంటే అండి మెజర్మెంట్ అనమాట. మెట్రీ అనగానే అర్థం ఏంటంటే అండి మెజర్మెంట్. ఓకే అండి. అంటే ఏదైనా ఒక ట్రయాంగిల్లో 3 అంటే ట్రై కదండి, ఒక ట్రయాంగిల్లో ఉన్న సైడ్స్ కానివ్వండి, యాంగిల్స్ కానివ్వండి, వాటి యొక్క మెజర్మెంట్స్ కోసం మనం మాట్లాడుకున్నదే ట్రిగ్నోమెట్రీ అనమాట. ట్రైగోనోమెట్రీ అంటే 3 సైడ్స్. అది మనం ఏ ట్రయాంగిల్ అయినా తీసుకుంటాం. కాకపోతే ఇక్కడ ట్రయాంగిల్ అనగానే మనం మాట్లాడుకునేది ఏంటంటే అండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది మనం ఎక్కువగా ఈ ట్రిగ్నోమెట్రీలో యూజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటామండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే అందరికీ ఐడియా ఉంది. సో ఒక లైన్కి మధ్యలో ఇదొక లైన్ అనుకోండి, నెక్స్ట్ వన్ ఇదొక లైన్ అనుకోండి. ఈ లైన్కి మధ్యలో యాంగిల్ అనేది 90 degrees ఉంటే దీన్ని మనం ఏమంటామంటే అండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది మనం తీసుకుంటాం అనమాట. ఓకే. అయితే ఈ ఇంట్రడక్షన్ టు ట్రైగోనోమెట్రీలోకి వచ్చేటప్పటికి మనకి ఇందులో ప్రాబ్లమ్స్ అంటే ఈ చాప్టర్ ఏదైతే ఉందో 8th చాప్టర్ ఏదైతే ఉందో ఈ చాప్టర్లోకి వచ్చేటప్పటికి మనకి ప్రాబ్లమ్స్ దేని మీద బేస్ చేస్తుందంటే అండి, ఫస్ట్ వన్ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్. మీద డిపెండ్ చేస్తాయండి ట్రిగోనోమెట్రిక్ రేషియోస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి రెండోది ఏంటంటే అండి ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ అనమాట. మెట్రిక్ ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ మీద మనకి బేస్ అయ్యి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి. ఓకే అండి. ఫస్ట్ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్, తర్వాత ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్. సో ఇప్పుడు ఈ క్లాస్లోకి వచ్చేటప్పటికి మనం ఏం చేద్దామంటే అండి ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏం చేద్దామంటే అండి ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ కోసం మనం మాట్లాడుకుందాం అండి. ఫస్ట్ వన్ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ కోసం మనం మాట్లాడుకుందామండి. ఓకే అండి. ట్రైగోనోమెట్రిక్ రేషియోస్ కోసం మాట్లాడుకుందాము. ట్రైగోనోమెట్రిక్ రేషియోస్ కోసం మనం మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే అండి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం ఎజ్యూమ్ చేసుకుందాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నేను ఏమి ఇస్తున్నానండి, ఇది ఏ అనుకుంటున్నాను, నెక్స్ట్ వన్ ఇది బి అనుకుంటున్నాను, ఇది సి అనుకుంటున్నాను. మనం ఏదైనా అనుకోవచ్చు, పీక్యూఆర్ అనుకోవచ్చు, ఎంఎన్ఓ అనుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు అండి. నేను ఇక్కడ కొంచెం మనకి ఈజీగా ఉండడానికి ఏబిసి అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఏబిని ఏమంటామంటే అండి బేస్ అంటాం. ఏబి అనేది బేస్ అవుతుంది, బీసీ అనేది ఏమవుతుందంటే అండి హైట్ అవుతుంది, అండ్ ఏసీ అనేది ఏమవుతుందంటే అండి మనకి హైపోటెన్యూస్ అవుతుంది అనమాట. ఓకే. భూమి, ఎత్తు, కర్ణం తెలుగు మీడియం వాళ్ళు ఉంటే సో బేస్, హైట్ అండ్ హైపోటెన్యూస్ మనం తీసుకుంటాం అనమాట. అయితే ఇక్కడ ట్రైగోనోమెట్రిక్ రేషియోలోకి వచ్చేటప్పటికి మనకి ఎన్ని ఉంటాయంటే అండి ఓవరాల్గా 6 టైప్స్ ఆఫ్ ట్రైగోనోమెట్రిక్ రేషియోస్ ఉంటాయి. అది చాలా ఇంపార్టెంట్ అండి. మొత్తం మనకి ఈ చాప్టర్ అంతా ఇంట్రడక్షన్ టు ట్రైగోనోమెట్రీ అన్న నెక్స్ట్ వన్ హైట్స్ అండ్ డిస్టెన్స్ మనం మాట్లాడుకున్నా సరే ఆ చాప్టర్లన్నీ కూడా మనకి
ఈ ట్రైగోనోమెట్రిక్ రేషియోస్ చుట్టూనే తిరుగుతాయండి. ఫస్ట్ వన్ ఏంటంటే అండి దాంట్లో సైన్ థీటా. మనం మాట్లాడుకున్నది ఏంటంటే అండి సైన్ థీటా. సో మనం ఎప్పుడూ కూడా సైన్ థీటాని ఎలా మాట్లాడుకుంటామంటే అండి సైన్ థీటాని మనం ఎలా మాట్లాడుకుంటామంటే అండి సైన్ థీటా అనగానే మనము ఆపోజిట్ సైడ్ అంటే ఇక్కడ మనం యాంగిల్ అనేది ఎక్కడ తీసుకుంటామంటే అండి ఏ దగ్గర యాంగిల్ తీసుకున్నాం అనుకోండి. థీటా అనే యాంగిల్ అనేది ఎక్కడ ఉందంటే అండి ఏ దగ్గర ఉంది, ఏ దగ్గర తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ థీటాని బేస్ చేసుకుని సైన్ థీటా కోసం మనం ఏం మాట్లాడతామంటే అండి ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై అంటే యాంగిల్ ఏకి ఆపోజిట్ సైడ్ ఏదైతే ఉందో ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెన్యూస్ అని మాట్లాడుకుంటామండి. హైపోటెన్యూస్ అని మాట్లాడుకుంటాం అనమాట. ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెన్యూస్ అని మాట్లాడుకుంటామండి. ఇది చాలా ఇంపార్టెంట్. సైన్ థీటా ఫార్ములా ఏంటంటే ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై అక్కడ యాంగిల్ ఏ కోసం మాట్లాడుతున్నాను కాబట్టి యాంగిల్ ఏ అని మాట్లాడానండి. లేకపోతే మనం ఏదైనా చెప్పుకోవచ్చు. ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెన్యూస్ అవుతుంది. ఇక్కడ ఆపోజిట్ సైడ్ అనేది మనం తీసుకుంటే ఆపోజిట్ సైడ్ ఏముందండి ఏకి ఆపోజిట్ సైడ్ అంటే బీసీ కాబట్టి బీసీ బై హైపోటెన్యూస్ అంటే ఏమని మాట్లాడుకున్నాం ఏసీని హైపోటెన్యూస్ అనుకున్నాం కాబట్టి ఏసీ అవుతుంది అనమాట. బీసీ బై ఏసీ అవుతుంది. ఇది ఏంటంటే అండి ఫస్ట్ ట్రైగోనోమెట్రిక్ రేషియో అనమాట. సెకండ్ వన్ వచ్చేటప్పటికి కాస్ థీటా అండి. కాస్ థీటా. సో కాస్ థీటాని మనం ఎలా మాట్లాడుకుంటాం అంటే అండి ఏ యాంగిల్ ఏదైతే ఉందో ఆ యాంగిల్కి అడ్జసెంట్ సైడ్ అంటే అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. యాంగిల్ ఏకి అడ్జసెంట్ సైడ్ ఏదైతే ఉందో అది బై హైపోటెన్యూస్ అని మాట్లాడుకుంటామండి. హైపోటెన్యూస్. ఓకేనండి. అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెన్యూస్ అని మాట్లాడుకుంటాము. సో ఇది సెకండ్ ట్రైగోనోమెట్రిక్ రేషియో అనమాట. సో మనం మాట్లాడుకున్నప్పుడు అడ్జసెంట్ సైడ్ ఆఫ్ ఏ అంటే ఇప్పుడు థీటాకి అడ్జసెంట్ సైడ్ ఏమవుతుందండి అడ్జసెంట్ సైడ్ అంటే పక్కన ఉన్న భుజం అనమాట. సో పక్కన ఉన్న భుజం ఏమవుతుందంటే అండి ఏబి అనేది పక్కన ఉన్న భుజం అవుతుంది బై హైపోటెన్యూస్ అంటే ఏమవుతుందండి ఏసీ అవుతుంది అనమాట. ఓకేనండి. ఏబి బై ఏసీ అవుతుంది. తర్వాత వచ్చేటప్పటికి నెక్స్ట్ వన్ ఏంటంటే అండి సైన్ థీటా అయిపోయింది, కాస్ థీటా అయిపోయింది. తర్వాత ట్రైగోనోమెట్రిక్ రేషియో ఏంటంటే అండి నెక్స్ట్ రేషియో ఏంటంటే అండి ట్రైగోనోమెట్రిక్ రేషియో టాన్ థీటా అండి. టాన్ థీటా. సో ఈ టాన్ థీటాని మనం ఎలా మాట్లాడుకుంటామంటే ఏదైతే థీటాకి ఆపోజిట్ సైడ్ ఉందో ఆపోజిట్ సైడ్ బై థీటాకి ఆపోజిట్లో ఏదైతే ఉందో ఆపోజిట్ సైడ్ బై థీటాకి అడ్జసెంట్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని. సో ఆ రేషియోని మనం టాన్ థీటా అంటాం. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ని మనం ఏమంటాం అంటే అండి టాన్ థీటా అంటాము. సో మనకి ఇక్కడ రాసుకున్నప్పుడు ఏం రాస్తుంటే అండి ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ అని మాట్లాడుకుంటామండి. ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ అని మాట్లాడుకుంటాం అనమాట. అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ అని మాట్లాడుకుంటాం. సో ఆపోజిట్ సైడ్ ఏమవుతుందంటే అండి దీనికి యాంగిల్ ఏకి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది బీసీ అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది. అడ్జసెంట్ సైడ్ ఏమవుతుందంటే అండి ఆపోజిట్ సైడ్ ఏమని మాట్లాడుకున్నామండి బీసీ కాబట్టి బీసీ. మరి అడ్జసెంట్ సైడ్ యాంగిల్ ఏకి అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది ఏబి అవుతుంది కాబట్టి ఏబి అనేది అడ్జసెంట్ సైడ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి నొటేషన్స్ మారచ్చండి. ఏబి ప్లస్ ఏబిసి ప్లేస్లో పీక్యూఆర్ రావచ్చు ఏదైనా రావచ్చు అనమాట. సో ఇక్కడ మనకి 3 ట్రైగోనోమెట్రిక్ రేషియోస్ కోసం మాట్లాడుకున్నాం. సైన్ థీటా, కాస్ థీటా అండ్ టాన్ థీటా. ఇప్పుడు వీటి యొక్క అంటే ఇవి పేరెంట్ అయిందనుకోండి వీటికి కిడ్స్ ఉంటాయి అనమాట. సైన్కి ఒక కిడ్, కాస్కి ఒకటి, టాన్ థీటాకి ఒక కిడ్ అలాగా అనమాట మాట్లాడుకుంటాం. సో ఫోర్త్ వన్ ఏంటంటే అండి సైన్ థీటాకి కిడ్ దాన్ని ఏమంటాం అంటే అండి కొసీకెన్ థీటా అని అంటాం అనమాట. ఏమంటారండి కొసీకెన్ థీటా. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే ఈ కొసీకెన్ థీటా అనేది రెసిప్రోకల్ ఆఫ్ సైన్ థీటా. 1/sin థీటా అని మనం ఏమంటాం అంటే అండి కొసీకెన్ థీటా అంటాం. సో 1/sin థీటా. మరి ఆల్రెడీ సైన్ థీటా అంటే మనకి తెలుసు 1/sin థీటా అంటే ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెన్యూస్ అని మనకు తెలుసు అండి. ఓకే హైపోటెన్యూస్ అని మనకు తెలుసండి. అయితే ఇప్పుడు ఏమవుతుంది రివర్స్ అవుద్ది అనమాట. ఏమవుతుంది ఈ హైపోటెన్యూస్ పైకి వెళ్ళిపోతుంది. సో హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ అవుతుంది అనమాట అండి. సో మనకి ఈ కొసీకెన్ థీటాకి ఫార్ములా మనం ఏం రాసుకుంటామంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ ఆఫ్
యాంగిల్ ఏ అని రాసుకుంటాం. సో దీన్ని మనం మాట్లాడుకుంటే ఆపోజిట్ సైడ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, హైపోటెన్యూస్ అంటే తెలుసు. హైపోటెన్యూస్ ఏంటి? ఏసీ బై ఆపోజిట్ సైడ్ అంటే ఏమవుతుందంటే అండి బీసీ అవుతుంది అనమాట. ఓకే, నోటేషన్లో మనం చూసుకుంటే మరి తర్వాత ట్రైగ్నోమెట్రిక్ రేషియో. సో ఫిఫ్త్ వన్. సో మనకు సైన్ డేటాకి చూసాము, సైన్ డేటాకి రెసిప్రోకల్ కొసికెన్ డేటా అని చూకున్నాము. మరి కాస్ డేటాకి రెసిప్రోకల్ ఏంటంటే అండి సీకెన్ డేటా అనమాట. ఓకే, కాస్ డేటాకి రెసిప్రోకల్ ఏంటండి సీకెన్ డేటా. సీకెన్ డేటాని ఎలా రాసుకోవచ్చు అంటే 1 కాస్ థీటా అని రాసుకుంటాం. 1 కాస్ థీటా అని రాసుకుంటాం. ఆల్రెడీ మనకు తెలుసు 1 కాస్ థీటా అంటే అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెన్యూస్ అవుతుంది అనమాట. అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై మనకి ఏమవుతుందంటే అండి అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెన్యూస్ అవుతుంది. ఓకేనా, అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెన్యూస్ అవుతుంది. మరి ఇక్కడ అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటో మనం మాట్లాడుకున్నాం, ఆల్రెడీ ఏబి అని మాట్లాడుకున్నాం కదండి. ఏబి అనేది మనకి ఏమవుతుంది అడ్జసెంట్ సైడ్ అవుతుంది కాబట్టి 1 ఏబి బై హైపోటెన్యూస్ వచ్చేటికి ఏసీ. సో ఇది ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది, ఏసీ బై ఏబి అనమాట. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే అండి సీకెంట్ డేటా అనేది రెసిప్రోకల్ ఆఫ్ కాస్ థీటా. ఓకే, సీకెంట్ డేటా అనేది రెసిప్రోకల్ ఆఫ్ కాస్ థీటా అనమాట సీకెంట్ డేటా. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి సిక్స్త్ వన్ అండి. సిక్స్త్ వన్ వచ్చేటప్పటికి ఏంటి మనకి సీకెంట్ డేటా అయిపోయింది. లాస్ట్ వన్ టాన్ డేటాకి ఇది వచ్చేటప్పటికి కాట్ డేటా కోసం మాట్లాడుకుంటాం. కాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు 1 tan theta. 1 tan theta. 1 tan theta అంటే ఆల్రెడీ తెలుసు, ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ అని మనకు తెలుసు. సో అక్కడ రివర్స్ ఏమవుతుందంటే అడ్జసెంట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై ఆపోజిట్ సైడ్ అవుతుంది అనమాట. ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ అవుతుంది అనమాట అండి. అంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఎలా ఏంటంటే అండి అడ్జసెంట్ సైడ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది ఏసీ అవుతుంది. ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది అంటే బీసీ అవుతుంది. అడ్జసెంట్ సైడ్ ఏమో ఏబి అవుతుంది, ఏబి అవుతుంది. ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది అంటే బీసీ అవుతుంది అనమాట. సో మనకు ఫైనల్గా ఇలా వస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే కాట్ థీటా అంటాం అనమాట. కాట్ థీటా అనేది రెసిప్రోకల్ ఆఫ్ టాన్ థీటా. ఓకేనండి. సో మనం నేర్చుకున్నది ఏంటంటే ఈ రోజు క్లాస్లో ఓన్లీ ట్రిగ్నోమెట్రిక్ రేషియో. ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటి, సో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏమి మాట్లాడుకుంటామో వాటి క్లాసిఫికేషన్ ఏంటి, సో మనము ఇలాగే ఈ విధంగా మనం చెప్పుకున్నాం అనమాట అండి. సో ట్రిగ్నోమెట్రీ అనేది మనకి 3 వర్డ్స్ అనేది కలిసి ఉంటాయి, ట్రై గాన్ మెట్రీ. సో ట్రై అంటే 3 అని, గాన్ అంటే యాంగిల్స్ ఆర్ సైడ్స్ అని, మెట్రీ అంటే మెజర్మెంట్ అని ఇలా మాట్లాడుకున్నాము. దాంట్లో సైన్ డేటా అంటే ఏంటో చూసాము, తర్వాత కాస్ట్ డేటా అంటే ఏంటో చూసాము, ఆ తర్వాత వచ్చేటప్పటికి టాన్ డేటా అంటే ఏంటో చూసాము, కొసీకెంట్ డేటా అంటే ఏంటో చూసాము, తర్వాత నెక్స్ట్ వన్ సీకెంట్ డేటా అంటే ఏంటో చూసాము, అండ్ కాట్ డేటా అంటే ఏంటో చూసాము. సో రిమైనింగ్ ఇంట్రడక్షన్ కూడా కంప్లీట్ చేసుకుని తర్వాత మనము ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా మనం మన ఛానల్ అప్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నిద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.